హలో అండి. ఈరోజైతే నేను మంచి క్రిస్పీ రెసిపీ వచ్చేసి చెక్కలను తయారు చేస్తున్నాను. అదేనండి, తెలంగాణలో అయితే వీటిని గారెలు అని అంటారు. ఈ గారెలు కరకరలాడుతూ మంచి టేస్టీగా రావడానికి ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు చేసి చూపిస్తాను. నేను చెప్పే ఈ మెజర్మెంట్స్తో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను 1 కేజీ వరకు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది పొడి బియ్యం పిండి. ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. లేదు అంటే ఇంట్లో మనం మరపట్టించుకొని తీసుకున్నా పర్లేదు. ఇలా తీసుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్స్ వరకు బటర్ వేసుకున్నాను. ఇలా బటర్ వేసుకోవడం వల్ల వాటికి మంచి రుచి అనేది వస్తుంది. ఒకవేళ మీ దగ్గర బటర్ అవైలబుల్ లేదనుకోండి, వేడి చేసిన నూనెనే 4-5 స్పూన్ల వరకు తీసుకొని కలుపుకొని ఇలా బాగా రబ్ చేస్తున్నట్టుగా చేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు, ఈ విధంగా మంచిగా పొడి పొడిగా వచ్చేట్టుగా ఇలా మనం ముద్ద చేస్తే ఈ విధంగా వచ్చేట్టుగా ఉండాలి. ఇలా చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు చిన్న మిక్సీ జార్ని తీసుకొని దానిలో 8 నుండి 10 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా చుంచుకొని వేసుకున్న తర్వాత 15 నుండి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. ఇలా ధనియాలు వేసుకోవడం వల్ల గారెలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా వేసుకొని వాటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా అవసరం లేదు, ఇలా కోర్స్గా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకోవడం వల్ల, ఇలా పచ్చి కారంతో వేసుకోవడం వల్ల గారెలు అనేవి మంచి టేస్టీగా వస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఈ పిండిలో వేసుకున్న తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పును ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి. అదేవిధంగా పావు కప్పు పెసరపప్పును కూడా నానబెట్టి తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాక 2 స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చికారం వేసాం కాబట్టి 2 స్పూన్స్ సరిపోతుంది. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా అంటే 1.5 స్పూన్ వరకు అలా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాక ఒక గుప్పెడంతా కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు పిండిలో కలుపుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఇలా పొడిపిండిలోనే అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటర్ని బాగా హీట్ చేసుకొని వేడి నీటిని ఇందులో కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. ఒకవేళ కాస్త వేడిగా అనిపిస్తే మీరు ఫస్ట్ గంటెతో అయినా కలుపుకున్న తర్వాత చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి పోయకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా సాఫ్ట్గా ఈ విధంగా ముద్దగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా పిండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దాన్ని ఆరిపోనీయకుండా ఏదైనా క్లాత్తో కవర్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. మనము ఒకేసారి అన్ని ముద్దలు చేసుకొని పెట్టుకోలేము కాబట్టి కొన్ని చేసుకుంటాం కాబట్టి ఇలా క్లాత్ని కప్పి కొన్ని చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. గారెలు చేసుకునేప్పుడు ఇద్దరు ఉన్నట్లయితే మంచిగా ఒకరు చేస్తుంటే ఒకరు కాల్చుకోవడానికి ఈజీగా అవుతుంది, త్వరగా అయిపోతాయి. లేదు ఒకరే చేసుకుంటుంటే మాత్రం ఇలా పిండిని ఆరిపోనికుండా చూసుకుంటూ కొద్దిగా పిండిని తీసుకొని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకొని అవి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొన్ని చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ ఈ విధంగా పూరి ప్రెస్ ఉంటుంది కదా, దానిపైన ఒక కవర్ను పెట్టేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క చిన్న ముద్దను తీసుకొని ఇప్పుడు దాన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కవర్ చేస్తూ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మనం ముద్దలు చిన్నగా చేసుకున్నాం కాబట్టి అంటే మీడియం సైజులో చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా వచ్చేస్తాయి. చూసారా, మరీ పల్చగా లేకుండా మరీ మందంగా లేకుండా ఈ విధంగా చేసుకోవాలి. మందంగా ఉంటే గారెలు బాగుండవండి, కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటిగా మనం ఈ ప్రెస్తో చేసుకోవచ్చు. లేదు ప్రెస్ ఇంట్లో అవైలబుల్ లేని వాళ్ళు మనం ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇలా ప్రెస్తో చేసుకోవచ్చు, లేదు అంటే మనం చేతితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఒక ముద్దను తీసుకొని ఈ విధంగా ఒక పక్కన పెట్టుకోవాలి. అదే కవర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాక ఏదైనా ఒక వెడల్పాటి ఇలా ఒక టిఫిన్ బాక్స్ కానీ ఏదైనా దాన్ని తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం పూరి ప్రెస్లో ఎలాగైతే చేసామో అంతే పల్చగా, ఇంకా దానికంటే కూడా పల్చగా వచ్చింది చూడండి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మనము ఇలా చేత్తో కానీ లేదు అంటే ఇలా పూరి ప్రెస్లో కానీ కూడా అన్ని గారెలను చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా గారెలు చేసి ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాక మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకునే గారెలను ఒక్కొక్కటి కూడా ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతావన్నీ కూడా మంటను మంచి హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ
మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ గారెలను అనేది ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా గారెలను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మంచి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. నేను చెప్పే ఈ టిప్స్తో మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను కేజీ పిండి తీసుకొని ఇలా ప్రిపేర్ చేశాను కదా, మీరు కావాలంటే కాస్త ఎక్కువ చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీలో నేను ఇందులో వేసిన పచ్చిమిర్చి కానీ అన్ని మసాలాలు కూడా మీరు క్వాంటిటీ పెంచుకొని మీరు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు చేసుకోవచ్చు. కానీ నేను చెప్పే ప్రాసెస్లో ఈ టిప్స్తో మీరు ఒకసారి చేశారనుకోండి, మంచి క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్ టేస్టీతో మీరు ఈ గారెలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో మీరు కూడా ఈ తెలంగాణ స్పెషల్ గారెలను ఇలా ప్రిపేర్ చేసుకొని పండుగను బాగా ఎంజాయ్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే ఈ గారెల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.